హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అప్కమింగ్ ఇనిషియేటివ్ 2025 ఫ్రమ్ హనీ జిఎస్ అకాడమీ. సో మనం త్వరలోనే ఒక యాప్ లాంచ్ చేయబోతున్నాం, హనీ జిఎస్ అకాడమీ అని చెప్పేసి. ఇంకా యాప్ రెడీ కాలేదు. సో ఈ 10th వరకు అయితే రెడీ అవుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ మనకి 2025లో టీజీపీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి రాబోతుంది. ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్ టైం చెప్పలేం, కానీ కంపల్సరీ వస్తుంది. తథ్యం కాబట్టి మనము ప్రిపరేషన్ కూడా ముందస్తుగా ఉన్నట్లయితే పోటీలో గందరగోళం లేకుండా విజయవంతంగా ముందుకు పోవచ్చు. సో మరి ఏ ఇనిషియేటివ్ మనం లాంచ్ చేయబోతున్నాము హనీ జిఎస్ అకాడమీ ద్వారా? షెడ్యూల్ నెంబర్ 1 అని చెప్పేసి ఉన్నదండి. ఇక్కడ అంతా కామన్ సిలబస్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి ఒక తెలంగాణ ఎకనామీ మినహాయిస్తే. సో ఫస్ట్ వస్తే షెడ్యూల్ నెంబర్ 1 అని చెప్పేసి జనవరి 15కి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 15కి ఎండ్ అవుతుందండి. అంటే సుమారుగా 90 రోజుల పాటు మనము ఈ 2 సబ్జెక్టులు అధ్యయనం చేస్తాం. ఒకటి ఇండియా ఎకనమీ, ఇది టీజీపీఎస్సీ వాళ్ళకి ఉంది, ఏపీపీఎస్సీ వాళ్ళకి ఉంది. కొన్ని చాప్టర్స్ వాళ్ళకు ఎక్స్ట్రా ఉన్నాయి, కొన్ని చాప్టర్స్ టీజీపీఎస్సీ వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ బ్యాంకింగ్ అని చెప్పేసి టీజీపీఎస్సీ గ్రూప్ 2లో లేదు, బట్ మనకి గ్రూప్ 4 లాంటి జిఎస్ పరీక్షల్లో వస్తుంది, లేదా గ్రూప్ 1 లాంటి మెయిన్స్ పరీక్షల్లో వస్తుంది, లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వస్తుంది. కాబట్టి అది కూడా మనం అధ్యయనం చేద్దాం. మనీ బ్యాంకింగ్ అనేది ఎప్పటికైనా సో కరెంట్ అఫైర్స్లో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సెక్షన్ 3 అని చెప్పేసి టీజీపీఎస్సీ వాళ్ళకు ఉన్నది, అది ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా సిలబస్లో ఉన్నది అండి. సో ఎక్కడ ఉంది మనకు అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీకు ఎస్డిజి గోల్స్ అని చెప్పేసి, పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి, పర్యావరణ చట్టాలు, సో ఇండియా ఇంటర్నేషనల్ అవన్నీ మనకి సిలబస్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఎకనామీతో పాటు సెక్షన్ 3లో ఉన్న అన్ని చాప్టర్స్ గ్రూప్ 2 వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి ఉన్నాయి, టీజీపీఎస్సీ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో ఈ కోర్సు మనకి జనవరి 15కి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 15కి ఎండ్ అవుతుంది. నేను ప్రామాణిక పుస్తకాలు ఏంటి మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నాము ఒక 3-4 డేస్ బ్యాక్. మరొకసారి ఈ కోర్సు లాంచ్ చేసే ముందు మన ప్రామాణిక పుస్తకాలు ఏంటని చెప్పేసి మరొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. సెకండ్ ఇండియా పాలిటీ అండి, ఇది ఏప్రిల్ 15కు ఎకనామీతో పాటు ఎండ్ అవుతుంది కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా, బట్ ఫిబ్రవరి 15కి స్టార్ట్ అవుతుంది. 1 మంత్ గ్యాప్ ఎందుకు అంటే ఎకనామీలో మనకి సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది, సో విస్తృతంగా ఉంటుంది కాబట్టి నోట్స్ రాయడం కొంచెం ఇబ్బంది అని చెప్పేసి 1 మంత్ గ్యాప్ తీసుకొని పాలిటీ స్టార్ట్ చేస్తాం. సో పాలిటీ నోట్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో దీనికి నోట్స్ రాయడం లాంటిది ఏమీ లేదు కాబట్టి దీనికి కొంచెం మనము సో పుస్తకాలు సంఖ్య పెంచుకుంటాను నేను. అంటే నితిన్ సింఘానియా ఆల్రెడీ ఉంది మనకి ఎప్పటి నుంచో, బట్ రమేష్ సింగ్ అని చెప్పేసి, వివేక్ సింగ్ అని చెప్పేసి, అంబేద్కర్ వారి ప్రగతిశీలి అని చెప్పేసి కొన్ని పుస్తకాలని యాడ్ చేసుకొని సో మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి పీడిఎఫ్ మళ్ళీ తయారు చేద్దాం, మళ్ళీ రాద్దాం, ఫ్రెష్గా నీట్గా రాస్తాను, ఫుల్ సెంటెన్స్ రాస్తాను. సో మనకి ఎప్పుడైనా సరే క్లాస్ ఏ విధంగా ఉంటుందో ఒక విధానం చెప్తాను. సో ఫస్ట్ చూస్తే మనకి మండే నుంచి ఫ్రైడే వరకు ఈ 5 డేస్ క్లాస్ ఉంటుందండి. సో 90 రోజుల్లోగా సిలబస్ కంపల్సరీ పూర్తవుతుంది. సో 5 డేస్ మనకి రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. సో అది ఈవినింగ్ టైమే ఉంటుంది. అది కూడా క్లాస్ టైం వచ్చేసి 1.5 అవర్ మినిమం టైము. సో మ్యాక్సిమం టైం చూస్తే 2 అవర్స్ వరకు ఉంటే, టాపిక్ బట్టి ఉండవచ్చు. సో 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో ఉంటుంది. రైట్, ఈ 5 డేస్ మనకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ సో నేను ముందే క్లాసెస్ చేసి ఉంటా కాబట్టి మీకు ఈ క్లాస్ షెడ్యూల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ సాటర్డే చూస్తే ఇది లైవ్ సెషన్ అండి. ఈ లైవ్ సెషన్లో ఏముంటుందంటే ఒక 20 మినిట్స్ నేను సో ర్యాపిడ్ రివిజన్ అని చెప్పేసి ఈ 5 డేస్ ఏదైతే మనం చెప్పి ఉన్నామో దానికి షార్ట్ నోట్స్ పీడిఎఫ్ ఇస్తాను. సో షార్ట్ నోట్స్, వెరీ షార్ట్ నోట్స్, అది మనకు ఎగ్జామ్ టైంలో రివిజన్కి బాగా పనికొస్తుంది. మీరు ఇంతకుముందు చూసి ఉన్నారు పాలిటీ షార్ట్ నోట్స్, అదేవిధంగా ఎకనామీ షార్ట్ నోట్స్ మనం తయారు చేస్తున్నాం. సో ఇది లైవ్ సెషన్లో 20 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 40 మినిట్స్కి మించకుండా సో డౌట్స్ సెషన్ అని చెప్పేసి ఈ 5 డేస్లో ఏవైతే మీకు టాపిక్స్ ఉన్నాయో అది పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, డౌట్స్ నియర్గా లైవ్ సెషన్లో మీరు అడగొచ్చండి. సో ఒక 40 మినిట్స్ డౌట్స్ కోసం మాత్రమే ఉంటుంది, అది లైవ్ సెషన్ ఉంటుంది. కంప్లీట్గా టైం ముందే చెప్తాను, ఆ టైంలో మీరు ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా ఈవినింగ్గా ఉంటుంది, 8 తర్వాత ఉంటుంది. సో అప్పుడు మీరు డౌట్స్ అడగవచ్చు, ఏమన్నా ఇబ్బంది ఉంటే సో దాన్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. సండే కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. సో సండే మనకి ఒక 25 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 25 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ మీద ఒక 20 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం.
ఇది సండే మనకి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది కదా, సో మళ్ళీ 5 days అయిపోతాయి, మళ్ళీ సాటర్డే రివిజన్ క్లాస్తో పాటు డౌట్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ సండే ఈ 2 వారాల మీద ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ అంటే మనకి ప్రతి టాపిక్ని రివిజన్ చేసే క్రమం లోపల ఈ ప్లాన్ చేసినాం. ఒక యూనిట్ అయిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి, విదేశీ వాణిజ్యం అని చెప్పేసి, లేదా పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో చాప్టర్ మీద మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఒక టాపిక్ని 2 సార్లు రాశారు. ఫస్ట్ వీక్లీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, కంపల్సరీ కండక్ట్ చేస్తామండి. సో మనము ఈ కోర్స్ వచ్చేసి 999 పెట్టినాం. పాలిటీ, ఇండియా పాలిటీ వచ్చేసి 799 పెట్టినాం. సో ఇట్లా మనీ తీసుకున్నప్పుడు కంపల్సరీ న్యాయం చేస్తాం. మనం ఫ్రీ క్లాసెస్ అప్పుడే ఎక్కువ న్యాయం చేసినాం, ఇప్పుడు ఎంతకంటే ఇంకా ఎక్కువ చేస్తాం కాబట్టి. సో మీరు టెస్టులు గిట్ట పెట్టినట్లయితే మీరు మనీ వాపస్ అడిగే హక్కు కలిగి ఉంటారు. సో మనకి కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పేసి December 24 వెరీ ఫేమస్ డే, అది వినియోగదారుల హక్కుల ఫోరం అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మీరు అడగచ్చు కూడా. యూనిట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. అది గ్రాండ్ టెస్ట్ మాదిరి ఒక 50 questions తీసుకుంటాము. సో 50 questions స్వయంగా నేనే రాస్తాను, టైపింగ్ లాంటిది ఏమీ లేదు, నేనే రాసి ఇస్తాను. ఇక్కడ AI టెక్నాలజీని ఉపయోగించము. సో మీరు ఒకసారి వాట్సాప్లోకి వెళ్ళి AI మీద ఉంటుంది మనకి మేటా అని చెప్పేసి, దాన్ని సో సమ్ UPSC మోడల్ క్వశ్చన్స్ ఆన్ పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి కొట్టేస్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఐ వాంట్ మోర్ అంటే అది మోర్ ఇస్తుంది, ఐ వాంట్ మోర్ అంటే ఇంకా మోర్ ఇస్తుంది. సో అట్లా కాకుండా నేను కంపల్సరీ రాసి సో UPSC ప్రీవియస్ క్వశ్చన్స్ అందులో ఇచ్చే ప్రయత్నం చేస్తా. కొన్ని ఒక 10 నుంచి 15 questions మిగతాయి సో మనం తయారు చేద్దాం కొన్ని. సో ఇది నెక్స్ట్ ఈ ఎకనామీ మొత్తం అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. పాలిటీ మొత్తం అయిపోయాక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇవి ఈ ఫార్ములా అనేది అన్ని క్లాసెస్కి వర్తిస్తుంది. సండే వీక్లీ టెస్ట్, నెక్స్ట్ యూనిట్ మొత్తం అయిపోయాక ఒక గ్రాండ్ టెస్ట్, మొత్తం అయిపోయిన సబ్జెక్ట్ మీద గ్రాండ్ టెస్ట్. ఒక సబ్జెక్ట్ని నువ్వు 3 సార్లు రివైజ్ చేస్తావు 3 months టైంలో. సో ఇది యూనిట్ టెస్ట్ వచ్చేంత వరకు కూడా ఎవ్రీ సండే అంతవరకు జరిగిన అంశాల మీద ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ 1 week కాదు, ఆ యూనిట్ అనేది 3 weeks కొన్నిసార్లు కొనసాగవచ్చు. సో అప్పుడు ఆ 3 weeks మీద సండే ఎగ్జామ్ ఉంటుంది. లాస్ట్ 5 days అంశాల మీద కాకుండా లాస్ట్ యూనిట్ టెస్ట్ ఎప్పుడైందో ఆ యూనిట్ టెస్ట్ మినహాయించి నెక్స్ట్ అంశం నుంచి మళ్ళీ యూనిట్ టెస్ట్ అయ్యేంత వరకు ఏ అంశాలు ఉంటాయో అన్ని అంశాలు సండే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకని చెప్పేసి అనుకుంటే మనకి రివిజన్ కోసం అండి, రివిజన్ కోసము. సో పరీక్ష ప్రశ్నల సరళి కోసం అని చెప్పేసి తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ April 15 కల్లా అయిపోతుంది. ఏమన్నా ఉంటే ఒక 1 week అంటే ఎక్కువ ఎక్స్టెండ్ కాదు. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ అండి. సో మనకి దీన్ని కంప్లీట్గా వదిలేస్తాం. ఈ పాలిటీ ఎకనామీ లోపల ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు యూట్యూబ్ లోపల ఫ్రీగా వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ విషయంలో ఎటువంటి రాజీ లేదు, అది మనం ఎప్పుడు కూడా ఫ్రీగానే ఉంటుంది. సో మీకు అప్డేట్స్ విషయంలో డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తాం, మనం 3 daysకి ఒకసారి చేస్తున్నాం కదా. సో అది కంటిన్యూ అవుతుంది, అందులో ఉన్న అప్డేట్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ అప్డేట్స్ విషయంలో మీరు రాజీ పడొద్దు, ఎక్కువ ఫీజు కూడా ఉండదు, అప్డేట్స్కి ఏ ఫీజు కూడా ఉండదు. సో ఇక్కడ మీకు బడ్జెట్ సర్వే అని చెప్పేసి వస్తుంది, దానికి కూడా అదనపు ఫీజు లాంటి ఇక్కడ ఏమీ ఉండదు. ఎకనామీ లోపలనే చెప్తాం. ఎకనామీ ఫ్యాకల్టీ బడ్జెట్ అండ్ సర్వే చెప్పాలి కాబట్టి పార్ట్ ఆఫ్ ది సిలబస్, దానికి అదనంగా ఫీజు అంటే ఏమీ ఉండదు. రైట్. నెక్స్ట్ సొసైటీ మనకు సో ఇద్దరికి ఉంది సిలబస్లో. ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్లో ఉంది APPSC వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ TGPSC వాళ్ళకి 50 marks ఉంది కదా. సో ఇది కూడా సొసైటీ ఉంటుంది. సో దీనికి అనుబంధంగా నెక్స్ట్ ఒక మనకు జూన్ నాటికి ఇది పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎన్విరాన్మెంట్ ఇష్యూ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది గ్రూప్ 2 APPSC వాళ్ళకి 75 మార్కులు ఉన్నది, TGPSC వాళ్ళకి 25 నుంచి 30 మార్కులు వస్తే రావచ్చు, SNT అండ్. సో ఇది సెకండ్ షెడ్యూల్ అండి. సో మనకు మే జూన్ 2 monthsలో అయిపోతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఇది తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి. ఎకనామీ సెక్షన్ 3 ఎకనామీ కారణంగా 100 మార్కులు కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ టైం మనం తీసుకుంటున్నాం. ఇంకోటి ఈ పాలిటీ లోపల చాలా అంశాలు సొసైటీలో ఉన్నాయి కూడా కవర్ అవుతాయి. సంక్షేమ యంత్రాంగం అని చెప్పేసి కవర్ అవుతుంది, గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి కవర్ అవుతాయి. అందుకే నేను 3 months, నేను 2 months ఎనఫ్ అండి, మనకి జూన్ అయిపోతుంది. నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ ఓన్లీ కేవలము ఎక్స్క్లూజివ్ ఫర్ TGPSC వాళ్ళకే. మన 50 marks సిలబస్ ఏదైతే ఉందో అది. ఇది జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఇది GS పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాము. కంప్లీట్గా NCERT పుస్తకాల బేస్లో చాలా క్వశ్చన్స్ ఫ్రమ్ NCERT నుంచి మనకు కొన్ని కనిపిస్తున్నాయి మన గ్రూప్ 2లో. సో కాబట్టి జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి 2025లో
మనకు ఉన్న సమయం బట్టి ఇంకేమన్నా సో అప్పటికల్లా ఏమన్నా షెడ్యూల్స్ లాంటి ఇంకా రానట్లయితే సమయం ఉన్నట్లయితే సో మనము మోడర్న్ హిస్టరీ యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి మనకు. సో మనం దీనికి ఇంకా ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి మోడర్న్ హిస్టరీ మీకు ఈ స్పెక్ట్రమ్ సిరీస్ ఇంకా చదవాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న అంశాలు అన్నీ మనం డిస్కస్ చేసినాం. సో ఇంకా కొన్ని పుస్తకాలు యాడ్ చేసుకొని దాంతోపాటు తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి కూడా మీకు యూట్యూబ్లో హనీ జిఎస్ క్లాసెస్ లోపల, ఇది హనీ జిఎస్ అకాడమీ కదా, సో వేరే ఛానల్ అది. సో హనీ జిఎస్ క్లాసెస్ లోపల మీకు కంప్లీట్గా ప్లేలిస్ట్ ఉంది తెలంగాణ ఉద్యమం అని చెప్పి. అందులో ఒక 3 to 4 క్లాసెస్ మనకి యాడ్ చేయాలి. పండుగలు, జాతరలు, ఈ కవులు అని చెప్పేసి, దాంతోపాటు ఈ కోస్తా ఆంధ్ర వలసలు అని చెప్పేసి ఒకటి, ప్రాజెక్టు విషయంలో అన్యాయాలని చెప్పేసి ఒకటి, తర్వాత ఈ ఆపరేషన్ పోలో కంటే ముందు హైదరాబాద్ ఎలా ఉండింది అని చెప్పేసి ఒక 4 టాపిక్స్ యాడ్ చేస్తే తెలంగాణ ఉద్యమం సంపూర్ణంగా మీకు అయిపోతుంది. నెక్స్ట్ 2014 యాక్ట్ కూడా డిస్కస్ చేస్తే అయిపోతుంది. ఒక 5 క్లాసెస్ మనకు బాకీ ఉన్నాయి. మోడర్న్ హిస్టరీలో ఒక 5 to 6 క్లాసెస్ బాకీ ఉన్నాయి. రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, పెట్టుబడిదారుల పాత్ర, క్యాపిటలిస్ట్ అని చెప్పేసి అది వెరీ ఫేమస్ అండి. అది కూడా మనకి ఫ్రీడమ్ మూమెంట్ లోపల అంతర్భాగమే. దాంతోపాటు గవర్నర్ జనరల్స్ అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేస్తే అది ఖతం అయిపోతుంది. సో ఇవి మనకు ఫ్రీగా ఉన్నవి యూట్యూబ్ లోపలనే. మనకున్న టైం బట్టి ఒక అన్సెంట్ మీడివల్ హిస్టరీ చెప్పేస్తే సో దాదాపుగా అన్నీ మనం చెప్పినట్టుగా తీసుకోవచ్చు. సో పేపర్ 1 కోసం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ మనం చెప్తున్నాం కదా, సో ఈ కరెంట్ అఫైర్స్లోనే అన్నీ వస్తాయి, ఇవన్నీ అందులోనే వస్తాయి. ఇంగ్లీషు మెంటల్ అబిలిటీ మన నుంచి ఎటువంటి సహాయం లాంటిది ఏమీ ఉండదు. సో అది మీరు ఇంకేదైనా ప్రత్యేకంగా చూసుకునే ప్రయత్నం చేయండి. సో దీంతోపాటు మనము ఈ 24 అప్డేట్స్ అని చెప్పేసి ఈ పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం అని చెప్పేసి వీటిని మనము ఈ జనవరి 15 మన యాప్ తీసుకుంటాం కదా, సో అప్పుడే దాంట్లో అప్లోడ్ చేసి పెడతా. సో ఇది ఒక 49 రూపీస్కి ఉంటుందండి, 49 రూపీస్కి ఉంటుంది. సో మీకు పాలిటీ అప్డేట్స్ అంటే ఏవో 4-5 అంశాలు తీసుకొని అప్డేట్స్ కాదు, మీకు కంప్లీట్గా. సో మీకు ఒకసారి మనం ఇంతకుముందు ఆల్రెడీ పాలిటీ అప్డేట్స్ అని చెప్పేసి అక్టోబర్ దాకా పెట్టినాం కదా, సో అదే మీకు డిసెంబర్ దాకా ఉంటుంది. కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటుందండి. మీకు ఏదైతే ఇట్లా రాజ్యాంగ రచన, రాజ్యాంగ ప్రవేశిక, యూనియన్, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, పార్లమెంటరీ వ్యవస్థ ఇట్లా ఉందో, లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న చాప్టర్స్ వారీగా సేమ్ అదే ఆర్డర్లో మనకి ఈ పాలిటీ అప్డేట్స్ ఉంటుంది. కాబట్టి మీరు జిఎస్ చదివినట్టుగానే అనిపిస్తుంది, కరెంట్ అఫైర్స్ లెక్క అనిపించదు. చాలా క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ కరెంట్ ఇష్యూ నుంచే వస్తాయి ఎక్కువ మీకు, ఏపీపీఎస్ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు. పాలిటీ విషయంలో ఎకనామీ సేమ్ అండి, చాప్టర్ వారీగానే ఉంటుంది మనకి. పావర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, లేకుంటే పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, ఫారెన్ ట్రేడ్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, కంప్లీట్గా మనకి సబ్జెక్ట్ వైజే ఉంటుంది. దీంట్లో కూడా బడ్జెట్ కాపీ, సర్వే కాపీ కూడా దీంతో పాటే వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి సో వ్యాక్సిన్స్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, లేకుంటే ఏఐ టెక్నాలజీ కావచ్చు, న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ అని చెప్పేసి అన్నీ ఇందులో వస్తాయి. నెక్స్ట్ పర్యావరణం కింద మీకు సిలబస్లో ఏదైతే ఉందో, ఇంకోటి ఏపీపీఎస్సీ వాళ్ళకి మనము చాప్టర్ యూనిట్ 1 కాకుండా మిగతా అన్నీ సో టచ్ చేసినామండి. జిఎస్ లెవెల్లో టచ్ చేసినాం, బట్ మీరు 75 మార్క్స్ కాబట్టి డెప్త్గా చదువుకోవాలి కంపల్సరీ. సో మనం ఈ 4 సబ్జెక్టులు ఏం చేస్తామంటే, ఒక అంశం వార్తల్లో ఉన్నప్పుడు మనం రాస్తాం. సో మనం లాంగ్ టర్మ్ ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ అంశాలు వచ్చినాయి మనకి. మీకు యూనిట్ 1 ఏదైతే ఉందో అదే కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్లో మీకు దాదాపుగా సో ఏవో కొన్ని అంశాలు అయితే మనకు కవర్ అయినాయండి. ఎస్ఎన్టీ చెప్పమని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా, ఈ తక్కువ టైంలో 75 మార్క్స్ని మనం సంపూర్ణంగా న్యాయం చేయలేము. బట్ నెక్స్ట్ టైంకి అయితే కంపల్సరీ మనం తీసుకొస్తాం. సో మీ 75 మార్కులు ఏదైతే ఉందో అది మ్యాక్సిమం సిలబస్లో ఉన్న ప్రతి అంశము, ఏవో పాలిటీ కోర్స్ అని చెప్పేసి, ఎకనామిక్ కోర్స్ అని చెప్పేసి పెట్టేసి కొన్ని చెప్పడం, కొన్ని చెప్పకపోవడం లాంటిది ఏమీ ఉండదు. సో కంప్లీట్గా సిలబస్లో ఉన్న మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకు ప్రతి అంశం మీ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కోర్స్ అయిపోయిన తర్వాత సాటిస్ఫై కాకుంటే సో మీరు అడిగినట్లయితే నేను ఫీజు వాపస్ ఇస్తాను కంపల్సరీ. ఎస్ సార్ మీరు చెప్పింది సరిగా లేదని చెప్పేసి, లేదా మీకు గ్రూప్ 2 ఎగ్జామ్కి సరిపోదు, ఇది గ్రూప్ 3 సరిపోదు అని చెప్పేసి మీకు అనిపిస్తే సో మీరు నిజాయితీగా అడిగినట్లయితే కంపల్సరీ ఇది వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అండి. సో ఈ అప్డేట్స్ నేను జనవరి 15 లోపు అప్డేట్ చేసి పెడితే సబ్జెక్ట్ వైజే మీకు అక్టోబర్ వరకు ఉంది కదా, సో నవంబర్, డిసెంబర్ని అక్కడ లాస్ట్ పేపర్ లాగా యాడ్ చేయకుండా, పాలిటీ ఉన్నదనుకో నేను ఆగస్ట్ దాకా రాసిన, సెప్టెంబర్, అక్టోబర్ నేను లాస్ట్ పేపర్లు యాడ్ చేసిన, అట్లా కాకుండా సబ్జెక్ట్ వైజు అందులో కంప్లీట్ చాప్టర్ వైజు రాస్తున్నా మళ్ళీ. దీంతోపాటు కొన్ని స్మార్ట్ టేబుల్స్ అని చెప్పేసి ఇందులోనే మీకు ఫ్రీగా వస్తుంది. ఇది ఈ షార్ట్ నోట్స్ పర్పస్ అని చెప్పేసి పనికి వస్తుంది. ఎకనామీలో కూడా కొన్ని షార్ట్ నోట్స్ అని చెప్పేసి అందులో మీకు మిళితమై ఉంటాయి.
ఇది అండి. సో నెక్స్ట్ మంత్లీ మ్యాగజైన్ అని చెప్పేసి మనం ఇన్ని రోజులు ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు లో కాస్ట్తోనండి. సో 10 రూపీస్తోని స్టార్ట్ చేస్తాం, 10 రూపీస్తోని. సో రైటింగ్ కొంచెం నీట్గా మెల్లిగా రాద్దాం. మనం ఇంతకుముందు ఉన్నంత బిజీ లేము కాబట్టి సో కంప్లీట్గా మెల్లిగా రాద్దాం. మీకు పూర్తి సెంటెన్స్లో రాద్దాం, షార్ట్ వైజ్ కాకుండా. సో ఇట్లా చేస్తున్నారు, భావించబడుతుంది, పూర్తి అయిందని చెప్పేసి ప్రయోగించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్నిఫై అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకుంటాం కదా. సో అగ్నిఫై అని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఒడిషా అని చెప్పేసి ఇట్లా రాస్తాం కదా. సో ఒడిషాలో అబ్దుల్ కలాం దీవుల్లో ప్రయోగించారని చెప్పేసి పూర్తిగా రాద్దాం. సో ఈ ఫుల్ స్టాప్ కూడా పెట్టేద్దాం. సో ఆ మినిమం కాస్ట్ అని 10 రూపీస్ అని చెప్పేసి మీకు ఒక ఛాయ్ అనేది వాల్యూ అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, ఇవన్నీ ఎందుకోసం అంటే నేను ఇన్ఫ్యాక్ట్ మనం బెటర్ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి. సో మనకి ఇది ఉంది కదా, ఇది బోయా M1 అని చెప్పేసి 799 అని చెప్పేస్తుంది. బెటర్ మైక్ తీసుకోవాలి మనము, అది వాడేది మనము. సో వివో మొబైలు. సో అది కొంచెం బెటర్ క్వాలిటీ వీడియో కోసం అని చెప్పేసి సో కెమెరా తీసుకోవాలి. దాంతోపాటు ఈ బోర్డ్ని డిజిటల్ బోర్డ్గా చేయాలి. సో ఒక కనీసము 3 to 4 lakhs కంటే ఎక్కువ అవుతాయి. సో అంతా మనకు అమౌంట్ లేదు కాబట్టి సో ఇది ఇంకా మనము కొంతమంది ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పింది కదా, అట్లా మనం ఫ్రీగా తీసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి, అంటే ఫ్రీగా తీసుకున్నప్పుడు మనకు కొద్దిగా సో వేరే ఫీలింగ్ వస్తుంది లోపల. అందుకే సో ఇది స్టార్ట్ చేస్తున్నాం మనము. ఈ 25 ఇయర్లో యు ఆర్ నాట్ అలోన్, మీరు ఒంటరిగా లేరు. సో మీతో పాటు హనీ జిఎస్ అకాడమీ ఉంటుంది. మీరు సాటిస్ఫై కాకుంటే కంపల్సరీ మీరు కట్టిన ప్రతి రూపాయి కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 4 అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. టీజీపీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా త్వరలోనే అయిపోతాయి. సో దాంట్లో రిజల్ట్ ఏమైనప్పటికీ నిరుత్సాహపడద్దు. సో మనం ముందుకే పోవాలి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, సో మీరు ఎగ్జామ్స్ టు ఎగ్జామ్స్ మధ్యన ఎక్కువ గ్యాప్ ఉన్నట్లయితే ఈ ఎగ్జామ్స్కి నేర్చుకున్నది రోజులు పెరుగుతున్న కొలది క్రమంగా తరిగిపోతుంది. సో మీరు ఇప్పుడు 70% ఉన్నారు, సిలబస్ మొత్తం మీద కొంచెం అవగాహన ఉన్నది. ఇది 74, 73, 72, 71, 69 ఇట్లా రోజులు పెరుగుతున్న కొలది మీరు ఎంత గ్యాప్ ఇస్తే తగ్గిపోతుందండి. ఏ ఫ్యాకల్టీకైనా ఎవరైనా టచ్లో లేకుంటే వెరీ కామన్ అది. సో ఇది మీరు ఒక 3 months ఉంటే ఇట ఇంకా అది 20కి 0కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మీ దగ్గర మళ్ళీ లాస్ట్ డే చూస్తే సో పుస్తకాలు అవే ఉంటాయి, నోట్స్ ఇక్కడ ఏది ఉండలేదు మీకు. మొన్న ఎవరు కామెంట్ చేసిండ్రు, నేను ఎప్పుడైనా పుస్తకాల లిస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి. అరే మనం పుస్తకానికి ఒకటే మనం చెప్పినాం. వాస్తవంగా మీరు ఇంతకంటే ఎక్కువ పుస్తకాలు కొని ఉంటారు నిజంగా. ఇప్పుడు పాలిటీని ఏమన్నా లక్ష్మీకాంత్ ఒకటే అని చెప్పేసి చెప్పిన, మీ దగ్గర నెంబర్ ఆఫ్ పుస్తకాలు ఉంటాయి. ఇంకా ఎకనామీ ఏమన్నా అకాడమీ సింగాని అని చెప్పేసి చెప్పిన, మీ దగ్గర నెంబర్ ఆఫ్ పుస్తకాలు ఉంటాయి. ఐ నో వెరీ వెల్, నేను హైదరాబాద్ దగ్గర ఉండి చూసిన కాబట్టి. సో అన్ని పుస్తకాలు ప్రతికి ఓన్లీ 1 రిఫరెన్సే ఉంది మీకు. ఒకసారి మళ్ళీ చూడండి, ఆ పుస్తకాలు తీసుకోండి, అవి న్యాయం చేస్తాయండి. తెలుగు అకాడమీలో క్వశ్చన్ చాలా వచ్చినాయి. ఒకసారి మీరు గ్రూప్ 2 పేపర్ చూసుకోండి. నిజంగా ఏదో మీరు పైన రాసి ఏదో 4 క్వశ్చన్స్ రాలేదని చెప్పేసి అట్లా అనుకుంటున్నారు. కానీ ఒకసారి మీరు సోషియాలజీ పుస్తకము లేదా ఎకనామిక్ పుస్తకం తీసుకోండి. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ వాళ్ళది చాలా క్వశ్చన్స్ వచ్చినాయి మనకి అకాడమీ నుంచి. రాలేదని చెప్పేసి అట్లా మీరు ఎవరు అన్నారని చెప్పేసి దాన్ని పట్టించుకొని మీరు టెస్ట్ చేయకుండా అట్లా అనొద్దు. ఒకసారి నిజంగా ఆ పేపర్ తీసుకొని సో ఆ పుస్తకం తీసుకొని నిజంగా ఆ క్వశ్చన్ కవర్ అయిందా లేదని చెప్పేసి మీరే టెస్ట్ చేసుకోవచ్చు. సో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, మళ్ళీ వస్తాయి అకాడమీ నుంచి. రాకపోవడం లాంటి ఎక్కడ ఉండదు. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. 2025లో మంచి మీరు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.